హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి విరిగిపోయిన పాలతో కలాకండ్ స్వీట్. ఇది మనము ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. మీరు ఎప్పుడైనా పాలు విరిగిపోతే పడేయకండి, ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే వచ్చి ఒక 30 లీటర్ పాలు విరిగిపోయాయి. పాలు విరిగిపోయాయి కదా, మొత్తం విరిగిపోయాయి అనుకోకండి, ఇంకా మిల్క్ కంటెంట్ ఉంటుంది అందులోనే. సో ఇలా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు బాయిల్ చేసుకుంటే ఇంకా మిగిలిన పాలు కూడా విరిగిపోతాయి. ఇలా పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత వాటర్ మొత్తం తీసేసుకోండి. ఆ వాటర్ కన్సిస్టెన్సీ ఏమి ఉండకూడదు. అయితే ఇప్పుడు ఇందులో మనము లెమన్ వేసాం కాబట్టి లెమన్ ఫ్లేవర్, ఆ పులుపు అనేది ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ పోవాలంటే ఇలా కూల్ వాటర్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇట్లా మొత్తం దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది. అయితే ఇది మనము బయట కొన్న స్వీట్ షాప్ లో కొన్న కలాకండ్ ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అది చాలా సింపుల్ ప్రాసెస్, ఒక 2 మినిట్స్ లో మొత్తం అయిపోతుంది. అయితే ఇది ఇలాగా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇందులో కొంచెం మనము బెల్లం యాడ్ చేసుకోండి. మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇలా ఒక 2 మినిట్స్ లో మొత్తం అంతా కూడా కలాకండ్ అంతా కూడా ప్రిపేర్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మీ టేస్ట్ చూసుకోండి, ఇంకేమైనా స్వీట్నెస్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు యాలక్కి పొడైనా వేసుకోవచ్చు, యాలకులైనా వేసుకోవచ్చు. నేను దంచి వేసాను. ఇలా యాలకులు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గీ మొత్తం అప్లై చేసుకొని అందులోని మనం కలాకండ్ మొత్తం అంతా అందులో వేసుకోండి. కలాకండ్ మొత్తం వేసుకున్న తర్వాత ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వడం కోసం నేను అట్లా ఒక కవర్ తో మొత్తం ఒత్తుతున్నాను. చేత్తో అప్పుడే కదా తీసాము, కాలుతుంది. సో అందుకే అలా కవర్ పెట్టి మొత్తం అన్ని ఎడ్జెస్ లోని ఒకసారి ఒత్తాను. దానివల్ల మనం తీసేటప్పుడు మంచిగా వస్తుంది. అయితే ఒక 1 మినిట్ పాటు అలా పక్కన పెట్టిన తర్వాత కొంచెం కూల్ అవ్వాలి. అలా 1 మినిట్ తర్వాత మొత్తం ఎడ్జెస్ లో ఒకసారి నైఫ్ తో అనుకొని మొత్తం మీరు తీసేసుకోవడమే. చూసారు కదా అట్లా ఎంత మంచి షేప్ వచ్చిందో. ఇది టేస్ట్ కూడా మనం బయట కొన్నట్టే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.